Hello guys, welcome back to mathematics channel అండి. సో టుడే మన టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు లాగరిథమ్స్. సో ఇది ఎక్సర్సైజ్ 1.5 కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది మీరు బాగా గమనించి మీరు నోట్స్ రాసుకోండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ అండి టుడే. సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ అవర్ క్లాస్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే? ఇంట్రడక్షన్ టు లాగరిథమ్స్. ఇక్కడ మనకి లాగరిథమ్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అనేది తెలుసుకోవాలి. ఏంటి ఈ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్? వాట్ ఈస్ దిస్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్? ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అంటే ఇప్పుడు మీరు ఎక్స్ ని ఎన్ టైమ్స్ మల్టిప్లై చేస్తారండి. అప్ టు ఎన్ టైమ్స్ ఎక్స్ ని ఎన్ టైమ్స్ మల్టిప్లై చేస్తారు, అవునా? ఈ ఎక్స్ ని ఎన్ టైమ్స్ మల్టిప్లై చేస్తారు అని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయాలంటే మీరు ఎలా రాస్తారు అంటే ఎక్స్ పవర్ ఎన్, ఎక్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎన్ టైమ్స్, అవునా? సో హియర్ ఎక్స్ ఈజ్ బేస్. వాట్ ఈస్ ఎక్స్? ఎక్స్ ఈజ్ ఏ బేస్ అండ్ ఎన్ ఏమవుతుందంటే ఇది పవర్ అవుతుంది. దిస్ ఇస్ ద పవర్. ఆర్ మనం దీన్ని ఇండెక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇండెక్స్ ఆర్ పవర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ ఎన్ కి 2 పవర్ 1 ఈజ్ 2, 2 స్క్వేర్ ఈజ్ 2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయమనండి. 2 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. దిస్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్, ఓకేనా? అర్థమైందా? ఇక్కడ చూడండి 1 పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మీకు 1 వస్తుంది, అవునా? అదే మనము -1 హోల్ పవర్ 243 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? -1 వస్తుందా +1 వస్తుందా? -1 వస్తుందా +1 వస్తుందా? దీనికి కూడా ఒక లాజిక్ ఉందండి. -1 హోల్ పవర్ 244, ఈ రెండింటికి మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? మనం -1 వస్తుందా +1 వస్తుందా? ఇక్కడ దీని యొక్క పవర్స్ లో ఇది ఆడ్ నంబర్, అవునా? ఆడ్ నంబర్ అయితే ఖచ్చితంగా -1 అని ఆన్సర్ వస్తుంది. పవర్ దీన్ని ఈవెన్ నంబర్ అయితే ఇట్స్ +1, ఓకేనా? దీని యొక్క పవర్ ఆడ్ నంబర్ వచ్చింది కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? -1. సో -1 హోల్ పవర్ 244 అన్నాడు కాబట్టి దీని యొక్క పవర్ ఈవెన్ నంబర్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ +1, ఓకేనా? ఇప్పుడు మనము లాగరిథమ్స్ ని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ చూసుకుందాం, ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లాగరిథమ్ ఇంట్రడక్షన్ మనము లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ చూసుకుందాం. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఓకే, మనకు ఆల్రెడీ తెలుసండి కొన్ని ఫార్ములాస్. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్ అండి. ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని గుర్తుందా మీకు? చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంది. చూడండి ఇక్కడ బేసెస్ ఏమున్నాయి? ఏ, అవునా? ఇవి రెండు బేస్ అండి. బేస్ సేమ్ ఉందా? బేసెస్ సేమ్ అయితే ఇవి పవర్స్ కదండి, ఇవి దోస్ ఆర్ పవర్స్. సో వెన్ బేసెస్ ఆర్ సేమ్ దెన్ పవర్స్ ఆర్ యాడింగ్, అవునా? ఇక్కడ చూడండి ఇది మల్టిప్లికేషన్ లో ఉంది. బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి దెన్ పవర్స్ ఆర్ యాడింగ్. అందుకే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. బేస్ సేమ్ ఉంది కాబట్టి ఒకటే బేస్ ఏ పవర్, ఈ రెండు యాడ్ అవుతాయి ఎం ప్లస్ ఎన్ అనే పవర్, ఓకేనా? నెక్స్ట్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి డివిజన్ లో కూడా ఏ బేస్ అనేది సేమ్ ఉంది. సో ఇలాంటప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? ఏ పవర్ ఎం మైనస్ ఎన్ వస్తుంది. అంటే సబ్ట్రాక్ట్ అవుతుందండి ఎం మైనస్ ఎన్, సింపుల్. అండ్ లాస్ట్ అవర్ ఫార్ములా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. ఇలా ఉన్నప్పుడైతే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, దీనికి ఫార్ములా వచ్చేసి ఏ పవర్ ఎం ఎన్ ఆర్ ఎం ఇంటూ ఎన్, ఓకేనా? ఇస్ ద మెయిన్ థింగ్ అండి, చాలా ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా గమనించుకోవాలా. 3 ఫార్ములాస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని టాపిక్స్. రూట్ ఏ
రూట్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు? రూట్ ఏని ఏ పవర్ 1/2 రాసుకోవచ్చా? నీ మెథడ్ అండి. అలాగే క్యూబ్డ్ రూట్ ఏని క్యూబ్డ్ రూట్ యాక్చువల్లీ 1/2 2 ఎందుకు రాసుకుంది? దిస్ ఇస్ అ స్క్వేర్ రూట్, సో దట్ ఐ రైట్ దిస్ ఏ పవర్ 1/2. క్యూబ్డ్ రూట్ ఏని ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి 1/2, క్యూబ్డ్ రూట్ కాబట్టి 1/3. అవునా? అదే nth రూట్ అయితే nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1/n రాసుకోవచ్చా? అలానే కదా రాసుకోవాల్సింది, ఏ పవర్ 1/n. అలాగే nth రూట్ ఏ పవర్ m, దీనికి ఫార్ములా ఎలా రాస్తాం మనము? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఏ రూట్ లో ఉన్న వాల్యూ ఏ అండ్ ఇక్కడ ఎన్ రూట్ ఏ పవర్ ఎం, ఎన్ రూట్ ఏకి ఏ పవర్ 1/n రాసామా మనము? పవర్ 1 ఉందండి ఇక్కడ, ఏ పవర్ 1, అందుకే 1/n. ఇక్కడ పవర్ ఏముంది? ఎం ఉంది, సో ఐ రైట్ m/n, ఏ పవర్ m/n ఫార్ములా. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి ఎక్స్పోనెన్షియల్లో? ఎస్, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ఎక్స్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఇస్ ఆల్వేస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 100 పవర్ 0కి ఆన్సర్ ఏమన్నా ఉందా? 100 పవర్ 0 ఆన్సర్ 1 అండి. ఓకేనా? 1000 పవర్ 0 ఆల్సో 1. పవర్ 0 ఏదున్నా కూడా మనకి ఆన్సర్ 1 వస్తుంది. ఓకేనా? ఈ మెథడ్ చూడండి ఒకసారి. ఏ పవర్ -n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ -n, నెగిటివ్ వాల్యూ అండి ఇక్కడ. సో మనకి పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. వాట్ వీ హ్యావ్ టు డూ? పాజిటివ్ లోకి రావాలంటే ఏం చేయాలి మనము? దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. 1/ఏ పవర్ n పాజిటివ్ లోకి మారిపోయింది నెగిటివ్ వాల్యూ. వేర్ కింద డెనామినేటర్ లో ఏ ఎప్పటికీ కూడా ఈక్వల్, 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎలా సాటిస్ఫై అయిందండి ఈ కండిషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ -n కదండి, 0 -n అన్నా ఒకటే, ఏ పవర్ -n అన్నా ఒకటే కదా. సో ఏ ఫార్ములా టైప్ లో ఉందండి ఇది? ఈ ఫార్ములా టైప్ లో ఉందా? ఏ పవర్ m-n ఫార్ములాలో. సో వాట్ ఈస్ ఫార్మ్ అండి? ఏ పవర్ m/ఏ పవర్ n. అంటే ఇక్కడ ఇది m అని, ఇది n అని మీనింగ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ పవర్ m - ఏ పవర్ n ఈజ్ ఏ పవర్ m/ఏ పవర్ n. సో మనకు తెలుసు ఏ పవర్ 0 ఈజ్ 1/ఏ పవర్ n. అదే కదండి ఆన్సర్ వచ్చింది మనకి, సేమ్ ఆన్సర్ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇంకోటి కూడా ఉందండి, a/b హోల్ పవర్ -n, a/b హోల్ పవర్ -n. ఇది నెగిటివ్ వాల్యూ, మనకి పాజిటివ్ రావాలంటే ఏం చేయాలి? సో ఏం లేదండి, జస్ట్ b/a, దీని యొక్క రెసిప్రోకల్. b/a ఇస్ అ రెసిప్రోకల్ హోల్ పవర్ n, సింపుల్. వేర్ a అండ్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఈ 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు a 0 అయిపోయింది అనుకోండి, b/0 ఏమవుతుంది? ఇన్ఫినైట్ అవుతుంది. అవునా? ఓకేనా? 0/a ఏమవుతుంది? 0 పవర్ n అవుతుంది. సో నో యూజ్, అందుకనేసి 0కి ఈక్వల్ కాకూడదు ఇవి రెండు. ఓకే, నౌ లాగరిథం. ఏంటండి లాగరిథం డెఫినేషన్ అంటే ఏం చెప్తాం మనము? ఇఫ్ x be a real number such that a power x is equal to n, then x is called logarithm of n to the base a, that is x is equal to log n base a. దీన్ని ఎలా పలుకుతాం మనం? x is equal to log n base a, this is a base a అని పలుకుతాం. అసలు డెఫినేషన్ ఏందండి ఇది అంటే, ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ అనే ఫామ్ లో ఏదో ఒక కండిషన్ ఇచ్చాడే అనుకోండి, అప్పుడు మనం ఈ కండిషన్ ని లాగరిథం ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఈ పవర్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ మన ఆన్సర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అవుతుంది. ఇది ప్రాసెస్. ఓకేనా? మనము ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. మీకు 2/3 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు అనుకోండి. 2/3 ఈజ్ ఈక్వల్ టు 8 ఆన్సర్. అవునా? 2/3 ఈజ్ ఈక్వల్ టు 8 మనం లాగరిథం ఫామ్ లో ఎలా రాస్తామండి? మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ ఫామ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని. అవునా? దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇప్పుడు మనం రాసేది లాగరిథమిక్ ఫామ్.
లాగరిథమిక్ ఫామ్ ఎలా రాయాలి మనము? ఓకేనా, లాగరిథమిక్ ఫామ్ ఎలా రాయాలి? పవర్ ఏముంది ఇక్కడ? ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్. ఇది సేమ్ ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఫామ్ లో ఉంది. 2 అనేది ఏ, ఎక్స్ అనేది 3, ఎన్ అనేది 8. ఈ ప్రాసెస్ లో రాయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ అంటే ఏంటంటే పవర్ లో ఉండేది, 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ వాట్ ఈస్ క్యాపిటల్ ఎన్ హియర్? 8. వాట్ ఈస్ బేస్ ఏ హియర్? 2. సో బేస్ 2. ఇది అండి లాగరిథమిక్ ఫామ్. సో మనం కంపేర్ చేసి చూద్దాము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ లాగరిథమిక్ ఫామ్. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ ఫామ్, లాగరిథమిక్ ఫామ్. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ 2 పవర్ 5 ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 32. ఓకేనా, అప్పుడు లాగరిథమిక్ ఫామ్ ఎలా రాస్తామండి మనము? ఏం ప్రాసెస్ మనకు కావాల్సింది? ఇది ఏ ఫామ్ లో ఉంది? ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఫామ్ లో ఉందా? అవునా, మనం ఎలా కన్వర్ట్ చేయాలి దీన్ని లాగరిథమిక్ ఫామ్ లో? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ, ఆ ఫామ్ లో రావాలి. సో వాట్ ఈజ్ ఎక్స్ హియర్? పవర్ లో ఏముంది? 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ వాట్ ఈస్ క్యాపిటల్ ఎన్, దట్ ఈస్ 32. వాట్ ఈస్ బేస్ ఏ హియర్? 2. ఇది లాగరిథమిక్ ఫామ్ అండి. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. 5 పవర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/25 ఇచ్చాడే అనుకోండి. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అవునా, అదే లాగరిథమిక్ ఫామ్ లో రాయాలంటే ఏం చేయాలి మనము? ముందు పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ వాట్ ఈస్ క్యాపిటల్ ఎన్? 1/25. ఓకే, వాట్ ఈస్ బేస్ హియర్? 5. బేస్ 5. సింపుల్. అవునా, అర్థమైందా లాగరిథమిక్ ఫామ్ ఎలా రాయాలనేది? ఓకేనా, నౌ మనము లాస్ నేర్చుకుందాం. ఫార్ములాస్ కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అవి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎక్సర్సైజ్ మొత్తానికి ఈ ఫార్ములాసే. ఎప్పుడన్నా కానీ లాగ్ ఏ బేస్ ఏ, ఇలా లాగ్ ఏ బేస్ ఏ ఇవి రెండు సేమ్ వచ్చాయనుకోండి, ఎప్పటికీ ఆన్సర్ 1 అవుతుంది. కానీ ఏ అనేది ఎప్పటికీ 1 కి ఈక్వల్ అవ్వకూడదు. 1 కి ఈక్వల్ అయితే ఏమవుతుంది అంటే లాగ్ 1 అనుకోండి, బేస్ లో ఏదైనా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని పెట్టుకున్నాను నేను. లాగ్ 1 బేస్ ఏ అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? లాగ్ 1 ఎప్పుడు కూడా జీరోనే అవుతుంది. కింద ఏ అనేది 1 కి ఈక్వల్ అవ్వకూడదు. ఒకవేళ 1 కి ఈక్వల్ అయితే ఏమవుతుంది? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది? లాగ్ 1 బేస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, లాగ్ ఏ బేస్ ఏ ఏమైంది? 1 అయింది ఆన్సర్. అవునా, చేంజ్ అవుతుంది ఆన్సర్. మనకు కావాల్సింది 0 కదా. అందుకే ఎప్పుడు లాగ్ 1 0 అవుతుంది. బేస్ ఎప్పుడైతే 1 కి ఈక్వల్ కాకుండా వేరే ఏ నంబర్స్ ఉన్నా కూడా మనకి ఆన్సర్ 0 వస్తుంది. ఓకేనా, ఓకే. ఇఫ్ ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తానంటే లాగ్ 0 బేస్ ఏ ప్లేస్ లో ఏదైనా పెట్టుకోండి మీరు, మీ ఇష్టం. లాగ్ 0 బేస్ ఏ ఆన్సర్ ఏమొస్తుందండి? ఇట్ ఈస్ డజంట్ ఎగ్జిస్ట్. అసలు అవ్వదండి. ఎందుకంటే మన కండిషన్ ఏమి, ఇక్కడ కండిషన్ రాసింది మర్చిపోయాను. కండిషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేసే కదండి, వేర్ ఎన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కంటే పెద్దగానే ఉండాల క్యాపిటల్ ఎన్ అనేది. కానీ ఇక్కడ ఏముంది? 0 కి ఈక్వల్ అయ్యింది. సో రాదనమాట. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ అని రాసినా సరిపోతుంది. ఓకేనా, సో కమింగ్ టు ఫార్ములాస్. log mn base a is equal to, what is the formula of log mn base a? ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కదండి, m ఇంటూ n. అలా ఉన్నప్పుడు మనకి అలా ఏమొస్తుంది అంటే అడిషన్ లో మారిపోతుంది. log m బేస్ a ఫార్ములా అండి, ప్లస్ log n బేస్ a, సేమ్ బేసెస్ అండి, సేమ్ బేసెస్. ఓకేనా, మనకి ఫార్ములా కూడా ఉంది కదా మల్టిప్లికేషన్ లో, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు పవర్స్ అన్ని యాడ్ అయినాయి చూడండి. అలానే ఇది కూడా ఇక్కడ మల్టిప్లికేషన్ ఎం ఇంటూ ఎన్ ఉంది కాబట్టి లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ. నెక్స్ట్ లాగ్ ఎం బై ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు,
ఇక్కడ గమనించండి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ డివిజన్ లో ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అయిందా, పవర్స్ రెండు సబ్ట్రాక్షన్ అయినాయి. ఇక్కడ కూడా అంతే అండి. ఎలా రాయొచ్చు మనము, log m బేస్ ఏ మైనస్ log n బేస్ ఏ రాయొచ్చా మనము, ఖచ్చితంగా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ log m పవర్ n బేస్ ఏ, ఈ ఫార్ములా ఎలా రాయొచ్చు మనము, log m పవర్ n బేస్ ఏ అంటే పవర్ అనేది లాగ్ ముందుకు వెళ్ళిపోతుంది, n log m అండ్ బేస్ యాజ్ ఇట్ ఈస్ ఏ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతాయి పవర్స్ వచ్చినప్పుడు. ఓకేనా, log m పవర్ n బేస్ ఏ ఉన్నప్పుడు పవర్ లో m కి పవర్ ఏదైతే ఉందో అది n అనేది లాగ్ ముందు వస్తుంది. సో n log m బేస్ ఏ. చాలా ఈజీ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవడం మీరు. ఓకేనా, ఒకవేళ log m ఏ పవర్ n ఫార్ములా వస్తే ఏం చేస్తాం మనము అంటే 1/n, ఈ n ఉంటుంది కదండి, డివిజన్ లో మారిపోతుంది 1/n. అదే n ఇక్కడ ఉంటే లాగ్ కి ముందు వస్తుంది, అదే బేస్ కి పవర్ n లో ఉన్నప్పుడు అయితే ఇది రెసిప్రోకల్ అయిపోతుంది, 1/n log m యాజ్ ఇట్ ఈస్ బేస్ ఏ. అర్థమైందండి, ఇదే n ఇక్కడ m పవర్ n ఉంది, అప్పుడు ఏమైంది, n log m అయింది. అదే ఇక్కడ n పవర్ లో లేకుండా ఈ బేస్ కి పవర్ లో ఉంది, ఇది బేసే కదండి, బేస్ కి పవర్ n అయింది. సో అందుకని రెసిప్రోకల్ అయిపోతుంది, ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది రెసిప్రోకల్ అయిపోతుంది, 1/n log m బేస్ ఏ. ఓకేనా, అదే ఇంకొక మోడల్ చూడండి, log b పవర్ m ఏ పవర్ n. సో ఈ ఫార్ములా మనము ఎలా రాస్తామండి, ఏం లేదండి, సింపుల్, ఈ రెండు పవర్స్ ఉన్నాయి కదా, m/n డివిజనల్ ఫామ్ లో రాసేసుకోండి, యాజ్ ఇట్ ఈస్ log b బేస్ ఏ, దట్స్ ఇట్ ఇక్కడ. ఓకేనా, m/n ఇది m/n log b బేస్ ఏ, సేమ్. చాలా ఇంపార్టెంట్ అండి ఈ 3 ఫార్ములాస్, మనం ఇంటర్మీడియట్ లో కూడా యూజ్ చేస్తాం. నౌ లెట్ స్టార్ట్ డూ దిస్ అండి. ఏమి చెడు, రైట్ ద పవర్స్ టు విచ్ ద బేసిస్ టు బి రైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఓకేనా, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి ఫార్ములాస్ లో, అదే మెథడ్ లో చేసేసుకుందాము. లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, ఏమిచ్చాడు మనకు ఆల్రెడీ తెలుసు, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, వేర్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమిక్ ఫామ్ లో, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, దిస్ ఈజ్ లాగరిథమిక్ ఫామ్, ఎలా రాయాలి అనేది. ఓకేనా, కండిషన్స్ ఏమిచ్చాడు, ఏ అండ్ క్యాపిటల్ ఎన్ 0 కంటే ఎక్కువ ఉండాలా, బట్ ఏ అనేది 1 కి ఈక్వల్ కాకూడదు. ఇక్కడ ఏ అండ్ ఎన్ రెండు కూడా రియల్ నంబర్స్ అయి ఉండాలి. రియల్ నంబర్స్ అంటే ఏమి, రేషనల్ నంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నంబర్స్. ఓకేనా, ఏదన్నా అవ్వచ్చు, రేషనల్ నంబర్ కూడా ఓకే, ఇర్రేషనల్ నంబర్ కూడా అవుతుందని మీనింగ్, అదే రియల్ నంబర్స్ యొక్క మీనింగ్ అండి. లెట్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. 64 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్, ఇది ఏ ఫామ్ లో ఉందండి, ఇది ఈ ఫామ్ లోనే ఉంది కదా, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. అయితే మనకి ఫామ్ ఏం తెలుసు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ రావాలి. ఓకేనా, అదే విధంగా ఏమి ఇచ్చాడు, 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 అని ఇచ్చాడా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్, వాట్ ఈస్ క్యాపిటల్ ఎన్, ఇదే కదండి క్యాపిటల్ ఎన్ 64, వాట్ ఈస్ బేస్ 2. ఈ మెథడ్ లో మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇది సొల్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, 100 ఈజ్ ఈక్వల్ టు 5b. సేమ్ అండి, ఇక్కడ పవర్ ఏమైతే ఉందో అది b ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్, వాట్ ఈస్ క్యాపిటల్ ఎన్, దిస్ ఈజ్ క్యాపిటల్ ఎన్, 100 బేస్ 5. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, వాట్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్, 1/81 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ సి. పవర్ సి అనేది ఏం రాసుకోవాలా, సి ఈక్వల్ టు అవుతుంది లాగరిథమ్ ఆఫ్ 1/81, బేస్ ఏమవుతుందండి 3. దిస్ ఈస్ బేస్ అండ్ దిస్ ఈస్ పవర్. ఈ పవర్ అనేది ఈక్వల్ టు లో అవుతుంది, సి ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1/81 బేస్ 3 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఇస్ ఫోర్త్ క్వశ్చన్ అండి, 100 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ జెడ్. ఓకే, మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ నోట్స్ అండి, మీరు నోట్స్ రాసుకుంటూ పోతేనే మీకు అర్థం అవుతూ ఉంటుంది, మీరు నాకు ఫాలో అవుతున్నట్టు ఉంటుంది.
ఓకేనా. సో వాట్ ఈస్ ద పవర్ హియర్ జెడ్. నో నీడ్ టు రైట్ ఆల్వేస్ ఫార్ములాస్ అండి, మీకు ఇంకా నోటెడ్ అయిపోవాలి ఈ ఫార్ములాస్. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అని మీకు ఇంకా నోట్ అయిపోవాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ వాట్ ఈజ్ ఎన్ 100, బేస్ ఎంత అండి ఇదే కదండి బేస్ 10, పవర్ ఎక్కడుంది జెడ్ ఈక్వల్ టు లాగ్ 100 బేస్ 10. దట్స్ ఇట్, సింపుల్, వెరీ ఈజీ అండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమందండి 1/126 ఈజ్ ఈక్వల్ టు వాట్ దే గివెన్ 4 పవర్ సి. 4 పవర్ సి అదేనా ఇచ్చింది. ఓకే, పవర్ ఏముంది సి. సి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసింది. సి ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ వాట్ ఈజ్ ఎన్ అండి 1/256. 1/256 బేస్ 4. ఓకేనా. దిస్ ఇస్ ద ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ అండి కమింగ్ టు ట్రై దిస్. ట్రై దిస్ లో ఎలా రాస్తామో చూడండి. నెక్స్ట్ ట్రై దిస్ క్వశ్చన్. ట్రై దిస్ లో ఏం అడుగుతున్నారు, రైట్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్. సింపుల్ అండి, దీనికి ఆపోజిట్. ఇప్పుడు నెక్స్ట్ ట్రై దిస్ లో ఎలా ఇచ్చాడంటే కింద మనం ఆన్సర్ ఇటు చేసామే అది ఇచ్చాడు, క్వశ్చన్ మనం కనుక్కోవాలా. సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, టెక్స్ట్ బుక్ చూస్తూ ఫాలో అవ్వండి. 32 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బేస్ 2. సో ఏ ఫామ్ లో ఉందండి ఇది, ఈ ఫామ్ లో ఉందా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఇట్ ఈస్ ఆఫ్ ద ఫామ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. అయితే ఫామ్ ఎలా వస్తుందండి, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. మీకు ఇంకా రాలేదనుకోండి, బేస్ ఇడ్ ఉంది కదా, ఈ రెండింటికి పవర్ యాడ్ చేసుకోండి. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ వదిలేసి క్యాపిటల్ ఎన్ పెట్టేసుకోండి, ఇక్కడ సరిపోద్ది. ఓకేనా. ఇది కూడా అలాగే. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 32 బేస్ 2. ఇదే కదండి ఇచ్చింది. సింపుల్. ఏం చేయాలి మనము ఇక్కడ, ఏమన్నాను, బేస్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని పవర్ రాసేసుకుంటాం. 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా లాగ్ వదిలేయండి 32. వి గెట్ ఆన్సర్. సింపుల్. ఇలా లాజిక్ తో రాసేసుకోండి, సరిపోతుంది. ప్రాబ్లమ్స్ తొందరగా అయిపోతాయి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, ఇంకా మీరే చేసేసుకుంటారండి. ఇంకా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేస్తే ఇది, నో నీడ్ టు రైట్ ఆల్ థింగ్స్. ఓకేనా. ఏమవుతుంది ఇది, అవునా, y power 5 5 power y, right? 5 power y is equal to 625 వచ్చేసింది మనకి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ కూడా అలానే యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. 10 పవర్ z is equal to 1000. దిస్ ఇస్ క్యాపిటల్ ఎన్. అదే ఫార్ములాలను రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో అలాగే చూడండి. 7 పవర్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/343. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ లో చూడండి ఏమి ఇచ్చాడు. 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, 4 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, 8 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 8, 10 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. ఇదంతా ఏం ఫామ్ అండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో తను ఏం అడిగాడు, వాట్ డూ యూ నోటీస్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ log 2 బేస్ 2 అండ్ log 4 బేస్ 4, log 8 బేస్ 8 అండ్ log 10 బేస్ 10. ఏం లేదండి, ఇక్కడ చూడండి, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో లాగరిథమిక్ ఫామ్ ఏం రాస్తాం, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, అవునా. ఈ ఫామ్ లో ఉందా, ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. మనం ఈ ఫామ్ లో రాయాలి లాగరిథమిక్ ఫామ్. అంటే ఎక్స్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 బేస్ 2. అంటే ఏమవుతుంది ఇక్కడ, క్యాపిటల్ ఎన్ అండ్ దాని యొక్క బేస్, క్యాపిటల్ ఎన్ అండ్ బేస్ ఏమవుతుంది, సేమ్ ఉంది. ఉంటే ఏమవుతుంది, ఆన్సర్ ఎప్పుడు 1 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, log 8 బేస్ 8 ఎంత అయింది 1, log 10 బేస్ 10 కూడా 1. 10 ఏమండి, క్యాపిటల్ ఎన్. ఇక్కడ 10 ఏమండి, దిస్ ఇస్ అ బేస్ అండ్ క్యాపిటల్ ఎన్ గనక సేమ్ ఉంటే మనకి వచ్చే ఆన్సర్ 1 అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, log 10 బేస్ 10 ఎగ్జిస్ట్ అవుతుందా అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, log 0 ఎప్పుడు కూడా డిఫైన్ అవ్వదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ పైన మనం కండిషన్ చదువుకున్నాం, ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని. కానీ ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 0 ఉంటే ఎట్లా, సో తప్పు కదా, అందుకే ఎగ్జిస్ట్ అవ్వదు మనకి. ఇక్కడ చూడండి నెక్స్ట్ డూ దిస్. ఏమి ఇచ్చాడు, ఎక్స్ప్రెస్ ద లాగరిథమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటూ సమ్ ఆఫ్ ద
లాగరిథమ్స్. సో ఇక్కడ ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి, ఇదే కదండి ఇచ్చిన క్వశ్చన్. ఇది ప్రోడక్ట్లో ఉంది, మనం దీనికి లాగ్ అప్లై చేసుకోవాలి. లాగ్ ఆఫ్ 35 × 46. ఇది ఎలా ఉందండి ఫార్ములా? ఈ ఫార్ములాలో ఉందా? లాగ్ ఏ ఇంటూ బి, లాగ్ ఎక్స్ ఇంటూ వై ఫార్ములాలో ఉందా? సో ఫార్ములా ఏమి? లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, ఎలా రాస్తాం? లాగ్ 35 ప్లస్ లాగ్ 46 రాయొచ్చా మనము? సో ఇంకా ఎలా రాయచ్చండి? ఈ 35ని 5 7 జా 35 రాయొచ్చా? 46ని ఇంకా ఏ టేబుల్లో వస్తుందండి? 46 23 2 జా కూడా వస్తుంది చూడండి. 23 2 జా 46 నా. సో లాగ్ 5 7 జా 35 ప్లస్ లాగ్ 23 × 2 రాయొచ్చా ఇలా? సో ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫార్ములా ఉంది? లాగ్ ఎక్స్ ఇంటూ వై ఫార్ములాలో ఉందా? మళ్ళీ మనం అగైన్ ఈ ఫార్ములాని అప్లై చేయాలి. లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై. సో లాగ్ 5 ప్లస్ లాగ్ 7 ప్లస్ మళ్ళీ ఇది కూడా అంతే, ఎక్స్ ఇంటూ వై ఫార్ములాలో ఉంది. వి గెట్ లాగ్ 23 ప్లస్ లాగ్ 2. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ చూడండి. లాగ్ అప్లై చేసుకోవాలి. లాగ్ 235 × 437. ఓకే, 235ని మనము ఎలా మల్టిప్లై చేసుకుంటాము? 5 × 47 వస్తుందా? 5 × 47 ఇంటూ ప్లస్ ప్లస్ లాగ్ 437. ఎందుకు అంటే 437 ఈజ్ అ ప్రైమ్ నంబర్. ఇది నంబర్ ఉండదు, వేరేది ఫ్యాక్టర్స్ రావు, దీనికి మాత్రమే ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకేనా? అగైన్ ఇది ఎక్స్ ఇంటూ వై ఫార్ములాలో ఉందా? సో మళ్ళీ చేంజ్ చేయండి దీన్ని. లాగ్ 5 ప్లస్ లాగ్ 47 ప్లస్ లాగ్ 437 యాజ్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2437 × 3568. ఓకేనా? థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. మనం దీన్ని ఏం చేయాలా? 2437కి ఎల్సిఎం చేసుకుందాం. ఓకే, లెట్స్ డూ. ఆల్రెడీ ఎల్సిఎం నేను స్టార్టింగ్ క్లాస్లో మీకు చెప్పాను ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ 2437 అనేది ప్రైమ్ నంబర్ అండి. దిస్ అ ప్రైమ్ నంబర్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. 3568కి ఎల్సిఎం చేయాలి. 2 1s 2, ఇంకా 1 రిమైనింగ్ వస్తుంది. 2 7s 14, ఇక్కడ రిమైనింగ్ 1. 2 8s 16, 2 4s 8. ఓకే, అగైన్ 2తో వస్తుందండి. యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 2s 4 పోవచ్చు. ఓకే, 2 8s 16, 17 ఉంది కాబట్టి 1 రిమైనింగ్ 18 అయింది. 2 9s 18, 2 2s 4. 2 4s 8, 2 4s 8, 2 6s 12, 2 2s 4, 2 3s 6, 223. 223 ఈజ్ అ ప్రైమ్ నంబర్. ఓకే, ఇది ఏ టేబుల్లో రాదు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి లాగ్ అప్లై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ 2437 × 3568 ఎలా రాయచ్చు? ఎక్స్ ఇంటూ వై ఫార్ములా ఉందా? లాగ్ ఎక్స్ ఇంటూ వై ఫార్ములా ఏమండి? లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగ్ 2437 ప్లస్ లాగ్ 3568. ఓకే, లాగ్ 2437 ప్లస్ లాగ్ 3568ని ఎలా రాయొచ్చు? 1 2 3 4 ఇవన్నీ దీని ఎంత? 2 పవర్ 4 ఉందా? 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది? 1 2 3 4 టైమ్స్ ఇంటూ 2 2 3. ఓకేనా? ఇదేనా ఇచ్చింది? సో ఇదే ఇక్కడ రాసుకుంటామండి. లాగ్ 3568కి ఇది రాయించుకోవచ్చు స్టాండర్డ్ ఫామ్ 2 పవర్ 4 ఇంటూ 223. నెక్స్ట్ లాగ్ 2437 ప్లస్ ఇది కూడా అలాగే ఉందా? ఎక్స్ ఇంటూ వై ఫామ్లో అంతే, చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. 2 పవర్ 4 ప్లస్ లాగ్ 223. ఇక్కడ చూడండి, లాగ్ 2 పవర్ 4 లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములాలో ఉంది. పవర్లో ఇది ఉన్నప్పుడు పవర్లో ఏదైతే నంబర్ ఉందో అది లాగ్ ముందర వస్తుందని నేను మీకు ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పాను, గుర్తుందా? ఒకసారి స్టాప్ చేసి ఫస్ట్లో చూడండి. ఓకేనా? పవర్ 4 అనేది 4 లాగ్ ముందు వచ్చి 4 లాగ్ 2 వస్తుంది.
ఇలా రాసినా ఓకే, ఇలా రాసినా ఓకే. ప్లస్ log 223. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్స్ ఇక్కడ లాగరిథమిక్ ఫామ్ ఎలా ఉంది, ఎక్స్ బై వై ఫామ్ లో ఉంది. సో వాట్ ఈస్ దిస్ ఎక్స్ బై ఫామ్? మనం ఏం చేయాలి, డిఫరెన్స్ ఆఫ్ ద లాగరిథమ్స్ అని చెప్పాడు. సో లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని తెలుసు. ఓకేనా? సో ఇది ఎక్స్ బై వై ఫామ్ లో ఉందా? మనం కూడా దీన్ని ఎలా రాయాలా? ఫస్ట్ లాగ్ అప్లై చేసుకోండి. log 23/34, log 23/34 ఎలా రాయొచ్చు? log 23 మైనస్ log 34. 23 ఈజ్ అ ప్రైమ్ నంబర్, అవునా? దీన్ని చేంజ్ చేసేకి లేదు. log 23 ఇట్ సెల్ఫ్ మైనస్ log 34 అంటే 17 2s 34, 17 2s 34 సరిపోతుంది. log 23 మైనస్ ఇక్కడ చూడండి పైన ఫార్ములాలో మాదిరిగా log x ఇంటూ వై ఫార్ములాలో ఉందా ఇది? సో వాట్ ఈజ్ log x ఇంటూ వై? log x ప్లస్ log y మైనస్ ఆఫ్ log 17 ప్లస్ log 2, 17 ప్లస్ log 2. సో లాస్ట్ స్టెప్ అండి, log 23 మైనస్ log 17. సో బ్రాకెట్ అవుతుంది ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ log 2. సింపుల్, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ అండి? 373/275. ఇక్కడ చూడండి 373 అనేది ప్రైమ్ నంబర్. దిస్ ఇస్ అ ప్రైమ్ నంబర్. ఓకేనా? 275 అనేది ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఇది పోతుందండి 5తో. 5 5s 25, 26, 27, రిమైనింగ్ 2 మిగిలింది. వి గెట్ 25 హియర్. అగైన్ 5 5s 25, 55 వచ్చింది. 5 1s 5 1s. సో స్టాండర్డ్ ఫామ్ ఏమి వచ్చిందండి? 5 square into 11. సో దీన్ని ఫస్ట్ లాగ్ అప్లై చేసుకోండి. 373/275. సో లాగ్ ఆఫ్ 373 మైనస్ లాగ్ ఆఫ్ 275. ఇది ప్రైమ్ నంబర్ కాబట్టి మనం స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాల్సిన అవసరం లేదు. మైనస్ ఆఫ్ లాగ్ 275కి ఎలా రాయొచ్చండి? 5 square into లాగ్ ఆఫ్ 5 square into 11. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఎక్స్ ఇంటూ వై ఫామ్ లో ఉంది. ఈ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి మనం లాగ్ ఎక్స్ ఇంటూ వై ఫార్ములా అయింది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. లాగ్ 373 మైనస్ ఆఫ్ లాగ్ 5 square ప్లస్ లాగ్ 11. ఇది నా ప్రాసెస్. నెక్స్ట్ లాగ్ 373 మైనస్ లాగ్ మైనస్ లోపలికి పంపించేద్దాం. 5 square మైనస్ ఇంటూ ప్లస్ ఈస్ మైనస్ లాగ్ 11, అవునా? లాగ్ 373 మైనస్ లాగ్ 5 square ని ఎలా రాయొచ్చు? 2 log 5 రాయొచ్చా? 2 log 5 మైనస్ లాగ్ 11. దిస్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. యూ హ్యావ్ టు డూ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో ఏం ఇచ్చాడు? వాట్ ఈస్ థర్డ్ క్వశ్చన్? 4525 డివైడెడ్ బై 3734. ఓకేనా? చూడండి థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అలానే అండి. నేను డైరెక్ట్ చేసేసాను. ఫస్ట్ 4525కి అండ్ నెక్స్ట్ 3734కి రెండింటికి ఎల్సిఎం చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత దీని యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ రాసుకున్నాను. 5 square into 181 అని, నెక్స్ట్ ఇది 2 into 1867 అని, అవునా? అదే ఇక్కడ అప్లై చేశాను. డివైడెడ్ బైలో ఉంది కాబట్టి మనం డిఫరెన్స్లో రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్స్ రాసుకున్నాము. స్టాండర్డ్ ఫామ్ రాసుకొని ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ ఇంటూ వై ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఫామ్లో రాసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో వి గెట్ ఆన్సర్. ఇక్కడ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 5055కి కూడా మనము ఎల్సిఎం చేసుకుంటాము. 5055కి ఎల్సిఎం చేసుకోవచ్చు. 5 1s 5, 0 5 1s 5, నెక్స్ట్ 3 1s 3 3 7 వస్తుంది. సో స్టాండర్డ్ ఫామ్ ఏమొచ్చింది? 5 into 3 into 337. అదేదండి రాసింది ఇక్కడ నేను. అగైన్ మనము 3303కి కూడా ఎల్సిఎం చేస్తాము. ఏమొస్తుంది? 3 1s 3, 0 3 1s 3. దీనికి కూడా 3తో వెళ్తుందేమో చూద్దామా. 3 3s 9, ఇంకా 2 మిగిలి ఉంటుంది. 3 6s 18, ఇంకా 2 మిగులుతుంది. 3 7s 21. దిస్ ఈజ్ అ ప్రైమ్.
ఇంకా ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. అంటే స్టాండర్డ్ ఫామ్ ఏమి వచ్చింది 3² × 367 అదే కదండి ఇక్కడ రాసింది. సో x/y ఫామ్లో ఉందా. వాట్ వి గెట్ log of 5 × 3 × 337 మైనస్ log of 3² × 367 ఈ ఫామ్లో ఉంది. ఓకేనా. దీని ఏం మొత్తం మల్టిప్లైలో ఉందండి ఇక్కడ, అంటే మొత్తం అడిషన్ చేయాలని మీనింగ్. log 5 ప్లస్ log 3 ప్లస్ log 337 మైనస్ log 3² ప్లస్ log 367. ఓకేనా. log 5 ప్లస్ log 3 ప్లస్ log 337 మైనస్ log 3² ఏం రాయచ్చండి 2 log 3 రాసుకోవచ్చా. మైనస్ లోపల పంపిస్తే మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనసా, మైనస్ log 367. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా.